బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. 2 చోట్ల జరిగే సభలకు హాజరు కానున్నారు రాహుల్ గాంధీ. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్ రూపొందించింది. రాహుల్ గాంధీ తొలుత ఇవాళ నిర్మల్లో జరిగే కాంగ్రెస్ సభకు హాజరవుతారు. నాందేడ్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్ గాంధీ నిర్మల్కు చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అలంపూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సభ జరగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఏ సమయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు? కాంగ్రెస్ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేశాయి? మొత్తం మీద షెడ్యూల్ ఎలా ఉంది రాహుల్ గాంధీ? పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఇక అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరుసగా రాహుల్ ఈ 1 వీక్లలో కూడా తెలంగాణ పర్యటనలకు వచ్చేటట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఈరోజు నిర్మల్లో, అదేవిధంగా నార్కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి అలంపూర్లో ఈ 2 చోట్ల కూడా బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. నేరుగా రాహుల్ గాంధీ ఉదయం 11 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా నిర్మల్కు చేరుకుంటారు. నిర్మల్లో బహిరంగ సభను నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా సాయంత్రం అలంపూర్కు ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఉన్న బహిరంగ సభ కూడా చేరుకొని అక్కడ పార్టీ అభ్యర్థి మల్లు రవి కూడా ప్రచారం చేస్తారు. ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి ఆత్రం సుగ్నకు, అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించి నార్కర్నూలుకు సంబంధించి మల్లు రవి ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల ప్రచారాన్ని అయితే విస్తృతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఈసారి చాలా హోప్స్ పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు వరుసగా చుట్టేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చుట్టేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అగ్రనేతలు కూడా వస్తున్నారు. అగ్రనేతలు ఈరోజు రాహుల్ గాంధీతో పాటు జరిగే ఈ 2 సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ 2 సభలు ముగిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తుక్కుగూడలో, అదేవిధంగా శంషాబాద్లో ఈ 2 చోట్ల కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మొత్తం రేవంత్ రెడ్డి అయితే 4 సభల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఒక ప్రచారానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాన్ని కూడా ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 5 న్యాయ్ 25 గ్యారంటీస్ ఏవైతే ఏఐసీసీ మేనిఫెస్టో ఉందో దానికి అనుగుణంగానే రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈరోజు రాహుల్ గాంధీ చేత ప్రత్యేకంగా చెప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విభజన హామీలు చాలా ప్రత్యేకమైనవి కాబట్టి వాటిని రాహుల్ గాంధీ తోటి ప్రధానంగా చెప్పించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటారు. వీటితో పాటు ఎన్డీఏ 10 ఏళ్ల వైఫల్యాలను, అదేవిధంగా ఈసారి బీజేపీ కనుక కేంద్రంలో వస్తే కనుక రిజర్వేషన్లు రద్దు చేసే అంశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా కేసులు నమోదు కావడం ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే విస్తృతంగా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ కూడా మరింతగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని అయితే ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా మళ్ళీ ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన కూడా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రతాప్, రాహుల్ గాంధీతో పాటు